ఫ్రెండ్స్, మచిలీపట్నం నుంచి గుడివాడ వెళ్లే రహదారి ప్రక్కన దాదాపు 47 సంవత్సరాల క్రితం కాలువ రివెట్మెంట్ కట్టడానికి కొండరాళ్లు తీసుకురాగా వాటిలో ఒక రాయి అచ్చు అమ్మవారిని పోలినట్టు ఉందంట. అందుకే ఆ రాయిని పక్కన నిలబెట్టి పసుపు కుంకుమలతో పూజ చేయడం స్టార్ట్ చేశారంట. ఈ వార్త ఆ నోట ఈ నోట అందరికి చేరి భక్తులు రావటం మొదలుపెట్టారంట. ఈ విగ్రహం పక్కనే బాతులు పెంచుకునేవారు ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకుని అమ్మవారిని అచంచలమైన భక్తితో కొలుస్తూ మంచి లాభాలు గడించారంట. బాతులు గుడ్లు పెట్టే సీజన్ అయిపోయిన తర్వాత గుంటూరు వలస వెళ్లే క్రమంలో బాతుల్ని లారీలోకి ఎక్కించి అమ్మవారి విగ్రహాన్ని కూడా తమతో పాటు తీసుకువెళ్లారంట. అక్కడికి వెళ్లిన కొన్ని రోజుల్లోనే బాతులు మొత్తం చనిపోవడం వల్ల లబోదిబోం అంటూ అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ తీసుకురావడం వల్ల ఇలా జరిగిందని తెలుసుకుని తిరిగి యథాస్థానంలో పెట్టడం జరిగిందంట. ఆ తర్వాతే అమ్మవారికి ఆలయం కట్టించారంట. నవంబర్ 5, 2008 సంవత్సరంలో ముందు ఉన్న కొండాలమ్మ తల్లి ప్రతిరూపంగా వెనుక మరో కొండాలమ్మ తల్లి శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రత్యేకించి ఆదివారం ఇక్కడ జాతరగా ఉంటుందనే దాంట్లో అతిశక్తి లేదు. శ్రీ 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 కొండాలమ్మ తల్లికి జై.